Hi guys, today video is మనం ట్రైనింగ్ గ్రౌండ్లో ఆడబోతున్నాం. కొంచెం ఆడదాం. నా గేమ్ ప్లే ఎట్లుందో మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ ట్రైనింగ్ గ్రౌండ్లో అప్డేట్ వచ్చినాయి ఏం తీసుకుంటున్నా అంటే ఈల్డ్స్ తీసుకుంటా, అట్లనే లాంగ్ రేంజ్లల్లా SG5, అట్లనే MP40 షార్ట్ రేంజ్కి ఒక డెజర్ట్ ఈగలు పరాంగు తీసుకుంటాం. వాట్ ఐ విల్ డూ నా బ్రేక్స్ ఇన్స్టాగ్రామ్ బ్రేక్స్. అదే దిస్ ఈజ్ మై కలెక్షన్. నేను గో టు నా గేమ్పే చెప్పద్దు, మీదికి వెళ్ళి కొట్టింది కాదు చూసిన కొన్ని నూకున్నా. వాడు HP మొత్తం తీసేసింది. నేను అట్లా ఎట్లుందో వాడు దీనే ఉంది కదా, వానికి ఎక్కువ కవర్ ఉంది కదా. నాకు కవర్ లేదు అసలు, కవర్ కుట్టాలి. వెళ్తుర్రు. అరే ఉకాంగ్ వేసుకుంది, చాటిచ్చినా 5 ఉడుతులు. మేము ఏడు కొట్టుకున్నారా గైస్? గేమ్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇప్పుడునే మనం సెంట్రీ చేస్తున్నాం కదా. కొన్ని డెంటిస్ట్ కాదు ఒక్కొక్కటి రావాలి. కొన్ని డెంటిస్ట్ దానికి మనం అర్థమైన మాకు లొకేషన్. వాడు వీడిని కొట్టిండు, అక్కడ ఫైట్ అయింది, ఒక స్పాన్ అయిండు. ఓరియన్ యూజ్ చేసుకున్నాను. అది ముందు రెస్ట్ డైరెక్ట్ అవుట్ పుట్టగానే అబ్బా ఎడ్డు షార్ట్ గాయస్. MP40 తీసుకుందాం. ఇక్కడ స్పాన్ రైస్ క్రోన్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అరే 72 పడ్డది డ్యామేజ్. అరే వాళ్ళు పడ్డం గురికి ఏం మురుకుతుర్రా వాడు. వాడు బ్లూ వాల్ చేయగానే మనం వాడి మీద కట్ చేసిన రైస్ దిగుదాం. ఇంకోటి యూజ్ చేద్దాం. లీటర్కి కూడా ఆస్కడుతుంది. ఆస్కర్ ఫస్ట్ ఏంటంటే 10,000 కదా కాయిన్స్. ఫస్ట్ దమ్ వేసుకున్నాం ఆస్కర్ కోసం, కానీ రిన్నుని కొన్నా. కత్తులు వస్తాయి కదా పక్కకి, రిన్నుని కొన్నా. తర్వాత మళ్ళీ 10,000 జమ వేసుకున్నా. మళ్ళీ నా కోరియాన్ని పెట్టుకోబుద్ది అయింది, కైరోస్ని కొన్నా. మళ్ళీ వాడు కూడా ఫ్లాప్ అయిండు. ఇక ఏం చేసినా ఆస్కర్ పెట్టిన, ఆస్కర్ కొన్ని ఇక ఆఫ్లైన్ మ్యాప్లలో వస్తుంది కదా. ఒక రెడ్ నెంబర్ కొట్టినాం. అర్రే రెడ్ నెంబర్ కొడదామంటే అవుతలేదు గాయస్. దగ్గర 177 ఉంది. 10-14 అది ఏం కొనలేదు. ఏంద్రో డైరెక్ట్ వస్తుర్రు, సడన్ షాక్లు ఇస్తుర్రు ఘోరంగా. ఇంతసేపట్లోనే 18 kills. అరే అమ్మ కొన్ని కొడుతుండ్రు, ఒకడు వస్తుండ్రు కదా.
అరే అద్దురా అద్దురా నాకు అసలు ఏంటంటే నేను గ్లూవా లేకుండా మంచిగా కొడుతుంది తెలుసా. నాకు గ్లూవా వేసి నాకు ఆ మ్యాచ్ అప్పుడు నేను చనిపోతా తెలుసా. మన కవర్ వస్తుంది, మనం కూడా తెచ్చుకుందాం గ్లూవా వేసి. బాయ్స్ ఏం బతికినా అరే గైస్ నా ఫ్రెండ్స్ లాస్ట్లో చూపిస్తా. ఇదైతే ఏం ఛాలెంజ్ లాంటిది కాదు, ఉట్టి అని మీకు చూపిస్తున్నా. లాగ్ అయినా కానీ కొట్టిస్తాం. షీల్డ్ కానీ ఏంటంటే కొడుతుంటే మొత్తం షీల్డ్కే తాకుతుంది బుల్లెట్. షీల్డ్ కానీ దొరుకుతుంది ప్రాబ్లం. ఇది ఉందా షీల్డ్ కానీ ఇంకా కొట్టినాం గాయస్. మరి అడోడో మీదికి ఎక్కింది అనుకుంటే ఇవ్వందాక మీదికి ఎక్కినట్టుగా నాకు ముగ్గురు గాయస్ 2 కిల్లు మనకి. అరే వాడు మీదికి ఎక్కిండు గాయస్, చూసిరా వాడు మీదికి ఎక్కిండు. కొంచెం అది బ్లాక్ ఉంది మన గింత కూడా డ్యామేజ్ తీసుకోకుండా ఇద్దరిని పెట్టాం కదా. గేమ్ ప్లే కామెంట్ చేయండి గైస్. నన్ను ఏదైనా గిల్డ్లో జాయిన్ చేయించుకోవాలి. మంచిగా ఉండాలి గిల్డ్ అనేది మంచిగా ఉండాలి, కొంచెం బెటర్గా ఉండాలి, ప్లేస్ కూడా మంచిగా ఉండాలి. అలాంటి గిల్డ్లో నేను జాయిన్ చేస్తుంది ప్లీజ్ గైస్. నేను ఎన్నో గిల్లులు తిరిగినా అన్నీ నాకు నువ్వు గిల్లు వస్తున్నాయి. క్రియేటర్స్ గిల్డ్లో జాయిన్ అవుదామని వాళ్ళకి రిక్వెస్ట్ పెడుతున్నా, కానీ వాళ్ళు చూస్తలే. ఇప్పటికి చాలామందికి పెట్టిన, ఒక 10 మెంబర్స్ కంటే ఎక్కువ పెట్టచ్చు, కానీ వాళ్ళు చూస్తలేరు. ప్లీజ్ మీరన్నా వాళ్ళన్నా చెప్పుండి మీ గిల్డ్ మంచిగా ఉంటే జాయిన్ చేయించుకున్నా అండి. గిల్డ్ టైల్స్ కూడా ఆడతా, గిల్డ్ టైల్స్ కూడా ఆడతా. మీరు ఫ్రీగా తీసుకున్నా అంటే ఓకే. వాడు ఆస్కార్ యూజ్ చేసిన మనోడే అనుకుంటా, వాడు ఆస్కార్ యూజ్ చేసామో అనిపిస్తుంది గైస్. నాకు ఇలా చాలా ఏంటంటే ముందు చంపారు కానీ ఆస్కర్ దూరం విధంగా అనిపిస్తారు. ఆస్కర్ వేస్ట్ అయితే అరే వాడు పోతుండు ఇవన్నీ అక్కడ ఉందంటే పోయింది అనుకున్నాను. ప్లీజ్ గైస్ ఎవరైనా గిల్డ్లో అని చాలా 10 కంటే ఎక్కువ గిల్డ్ని 10 కంటే ఎక్కువ గిల్డ్లో నేను ట్రై చేసిన, కానీ నాకు ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. నాకు ఒక క్రియేటర్ నాకు చాలా ఇష్టం, రోజు తీస్తా వీడియోలు, కానీ పేరెంట్స్ ఆడద్దు, ఓపెన్ చేస్తే క్లోజ్ చేయి అంటారు. ఎందుకు ఆడుతుంది. అరే రిసెప్టీగల్కి మధ్యలో పోయిందిగా, ఆస్కార్ వేసుకొని పోదాం అనుకున్నా. గైస్ నాకు ఈ బండిలో అయితే ట్రయల్ వచ్చింది. అరే ఈ నుంచి బ్లాక్ అవుతుంది. పింగు మంచిగా పింగు కూడా మంచిగా వస్తుంది. పింగు కూడా మంచిగా వస్తుంది, కానీ అబ్బా మంచిగా కొడతాను. కానీ ఎవరు చంపేయకండి, చంపేసిన. ఆస్కర్ ఉంటే ఇవందాక చూపించిన కదా. అరే మ్యాచ్ క్లోజింగ్ అవుతుందంట.
39 kills గైస్ ఇంతసేపట్లో. మీరు ఎప్పుడన్నా కొట్టుంటే చెప్పండి, నీగా నాకు తెలుసు. అద్దురా నాయన, అద్దురా, లాగురా ఆగురా కొద్దిసేపు. వాడు దుంకి పోతాం. నేను దీనికోసం చూస్తే కొడుతుంది. అరే 43 kills కొట్టినా కాదు. 10 minutes 50 బరాబర్ 11 minutesలో 46 kills కొట్టినాం. నేను ఏ గిల్లో లేను ఇప్పుడు, ప్రతి గిల్లు గురించి చూస్తున్నా, ఒక మంచి గిల్లు గురించి. మీరు చెప్పండి ఏదైనా మంచి గిల్లు ఉంటే. గిల్లు ట్రయల్స్ కూడా ఆడతా. అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నా దగ్గర అయితే ఇక్కడ ఇవి ఉన్నాయి. నాకు ఇది 7 days 18 hours నాకు ఇలా వచ్చినాయి, టైమింగ్ వచ్చినాయి గైస్. వీటితో ఏం పని ఉంటుంది చెప్పండి, వీటితో ఏం చేయొచ్చో చెప్పండి, నాకు కూడా తెలియదు. ఇది ఓపెన్ అవుతుంది, ఇది ఓపెన్ అయితే సరే తప్పు తీసేసి గాయస్, మనకు మంచి గన్ను తీసేస్తున్నాం, సడన్గా తీసేసినాం. చెప్పండి గాయస్, ఈ వందకు చూపించిన టోకెన్స్ గాయస్. నా దగ్గర అయితే ఈ అమౌంట్స్ ఉన్నాయి. ఇది ఒకటి డౌన్లోడ్ చేద్దాం. నాకు ఇదైతే డేస్ లెక్క వచ్చింది, ఇది డేస్ లెక్క వచ్చింది, ఇది డేస్. ఇది నాకు ఇది పర్మనెంట్ వచ్చింది. పర్మనెంట్ ఏమేమి పర్మనెంట్, ఇది పర్మనెంట్, పర్మనెంట్, ఇది పర్మనెంట్, ఇది పర్మనెంట్. ఇది 24 days అంట, ఇది 8 days అంట. నా ఫ్రెండ్ లిస్ట్లో వీళ్ళు ఉన్నారు. మీరు కూడా నాతో గేమ్ ఆడాలి అంటే నా యూఐడి ఉంది, కామెంట్ చేయండి. మా బాయ్ అయితే ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్. కింద నాకు కామెంట్ 75 అని ఉంది కదా, నా ఇన్స్టాగ్రామ్ ఐడి నాకు ఫాలో అయ్యేది, మీకు కూడా ఫాలో చేస్తా. అందరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.